క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ వారు బిల్లు ఇస్తున్న విధంగా ఈ ఇంటిని కట్టారు. మనకి దాదాపు చాలా ఇళ్ళు చూపించాను మీకు. 13-14 లక్షల దాకా అయిందనమాట. గవర్నమెంట్ వారు ఇచ్చిన దానికంటే కూడా కొంత ఇంటి వారు సొంతంగా పెట్టుకొని ఈ ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కానీ ఈ ఇంటికి మాత్రం గవర్నమెంట్ వారు ఇచ్చిన దానికంటే కొద్దిపాటి అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం కాలేదు. మ్యాక్సిమం గవర్నమెంట్ వారు ఇచ్చిన అమౌంట్ లోపలే ఈ ఇంటి కన్స్ట్రక్షన్ జరిగింది. ఏ విధంగా కట్టారు, బెడ్రూమ్ కొలతలు, హాల్ కొలతలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో చూస్తున్న వారు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మరికొందరికి షేర్ అవుతుంది. సో మీ విలువైన ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఫస్ట్ బెడ్రూమ్ దగ్గర నుంచి బెడ్రూమ్ కొలతల గురించి మాట్లాడుకుందాము. సో బెడ్రూమ్ చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. దీంట్లో లోపల అటాచ్డ్ బాత్రూమ్ కానీ ఏమీ ఏర్పాటు చేయలేదు. దీని కొలతలు 12x12గా వీళ్ళైతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సీలింగ్ వేయించుకోవాలన్నా కూడా ఫర్దర్ ఫ్యూచర్ కోసం పైపులతో ఇలా వెంటిలేషన్ కోసం అలా వదిలేశారనమాట. సో ఈ కొలతలు వచ్చేసి 12x12గా ఉంది. ఏదైనా మనకు షెల్ఫ్లు కవర్ చేసినా కానీ 12x10గా ఈ రూమ్ కొలతలు అయితే ఉంటాయి. మనకి 6x6 మంచం కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, అదనంగా ఇంకొక మంచం పట్టే స్పేస్ అయితే ఈ గదిలో అయితే ఉందన్నమాట. సో దీంట్లో తక్కువ బడ్జెట్లో మనకు ఇల్లు ఎలా కట్టారనే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, దీని మొత్తం సిమెంట్ ఇటుకలు, సిమెంట్ గుమ్మాలు, సిమెంట్ కిటికీలతో మాత్రమే నిర్మించారు. సో దానివల్ల ఏంటంటే మనకి కూలీల ఖర్చు తగ్గుతుంది. సిమెంట్ ఇటుకల వల్ల పని చాలా త్వరితగతిగా స్పీడ్గా అవుతుంది, సిమెంట్ తక్కువ పడుతుంది. దీని తర్వాత దీన్ని కట్టిన వెంటనే ప్లాస్టింగ్ చేసేసారు కాబట్టి వాటర్కి వీటికి సంబంధించిన కూడా సమస్య రాలేదు. సో దీంట్లో ఏంటంటే మనకి కిచెన్ పార్ట్కి వస్తే కిచెన్ 9x9గా ఏర్పాటు చేసుకున్నారనమాట. షెల్ఫ్లు మార్కింగ్ ఇచ్చున్నారు చూస్తే మీరు. సో కిచెన్ షెల్ఫ్లు మార్కింగ్ ఇచ్చారు కదా, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన విధంగా మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ షెల్ఫ్లు కటింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. దీంట్లో వీళ్ళు చేసిన మిస్టేక్ అనొచ్చు, లేకపోతే వాళ్ళు ఈ కిటికీ వెంటిలేషన్ సరిపోతుంది అనుకున్నారు, కానీ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్కి అయితే వీళ్ళు సాకెట్ ఇవ్వలేదు. సో మనకి దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి అయినా వంట సంబంధించిన పొగ గట్ల వస్తే మనం కిటికీలో ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దాన్ని అక్కడ హోల్ కట్ చేసి అయినా కానీ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్, మనకి హాల్ విషయానికి వస్తే ఈ విధంగా హాల్ పొడవు వచ్చేసి లాంగ్ పొడవు 21 అడుగులు వచ్చిందనమాట. 21 అడుగులు వచ్చిన తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా అడ్డంగా 12 అడుగులు వచ్చింది. మెయిన్ అటువైపు కిచెను, బెడ్రూమ్ ఎంట్రన్స్లో మాత్రం 15 అడుగుల కొలతలు అయితే వచ్చాయన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మధ్యలో బీమ్ వచ్చింది కదా, ఈ బీమ్ని మనం ఏదైనా డిజైన్ ఏర్పాటు చేసుకుంటే సీలింగ్ పెట్టుకున్నప్పుడు ఇంకా చాలా హైలైట్గా అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇందాక టీవీ యూనిట్ కాకుండా ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ చూపించాం కదా, ఇక్కడ మాత్రం 15 అడుగుల వెడల్పు అయితే వచ్చింది. దీంట్లో ఇక్కడ మనకు ఏదైనా పూజగా ఏర్పాటు కానీ దీనికోసం ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చున్నారనమాట. ఈ ప్రాంతంలో ఏదైనా పూజ కానీ దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి ఇక్కడైతే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మనకు బడ్జెట్లో అవడానికి కారణం ఏంటంటే మొత్తం సిమెంట్ ఇటుకలు, సిమెంట్ కిటికీలు, గుమ్మాలే వాడటం. దాని తర్వాత ఏంటంటే బిల్లు వచ్చిన వెంటనే వర్క్ ప్రాసెస్ స్పీడ్గా అవడానికి సిమెంట్ ఇటుకలతో కడితే మాత్రం చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. దాని ప్రకారం మ్యాక్సిమం వీళ్ళకు అన్ని బిల్లులు అయితే కవర్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్, బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్ బయట వైపు ఇచ్చున్నారనమాట. మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తే బాత్రూమ్ బయట వైపు ఇచ్చారు. దీనికి కూడా స్లాబ్ వేశారనమాట. వైరింగ్ కూడా అయిపోయింది దాదాపు. దీనికి ప్లాస్టింగ్ ఒకటైతే బ్యాలెన్స్ ఉంది. ఇటు దీనికి 2 అడుగుల స్టోర్ మాత్రమే ఇచ్చారు. చూస్తే ఇంటి వెనక వైపు కూడా 2 అడుగులే ఇచ్చారు. ఇంటి చుట్టూ 2 అడుగులు వెడల్పుతో మనకి ఇంటి చూరు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా తక్కువ బడ్జెట్లో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం అన్నీ